తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్కు హైకమాండ్ బ్రేకులు వేసిందా? రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పార్టీ సీనియర్లు చెక్ పెట్టారా? మంత్రివర్గం విస్తరణ, పీసీసీ చీఫ్ పదవుల నియామకం ఎందుకు వాయిదా పడింది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ పెద్దలు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవుల నియామకం ముహూర్తం ఖరారు చేసిన సీఎంకు వాటిని వాయిదా వేసుకోమని చెప్పినట్లు సమాచారం. పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ రెండు ప్రక్రియలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు తొలి నుంచి గుర్రుగా ఉన్నారు. తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, అధిష్టానంతో అవకాశం చిక్కినప్పుడల్లా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. సీఎంగా, పార్టీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారట. అయితే బయటకు ప్రకటించకపోయినా అవకాశం దొరికితే రేవంత్పై తిరుగుబాటు ప్రకటించాలని అంతర్గతంగా సీనియర్లు సమాలోచనలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ సరైన అవకాశంగా తీసుకుని ఢిల్లీలో సీనియర్లు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవుల నియామకం కోసం రేవంత్ సహా మంత్రులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతూనే తమకు కావలసిన వ్యక్తులకు మంత్రి పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సీనియర్లు పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లపై మంత్రులు, సీనియర్ నేతలు వ్యతిరేకించారట. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ పెద్దలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీనియర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయని హైకమాండ్ భావించినట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి నిర్ణయాలకు మొదటిసారిగా ఆమోదముద్ర లభించలేదని ఆ పార్టీలోని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే పార్టీకి నష్టం జరిగిందని పార్టీ పెద్దలతో సీనియర్లు చెప్పారట. ఇదే సమయంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడం పట్ల కాంగ్రెస్ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసింది. ఆశించిన స్థాయిలో రాష్ట్ర నాయకత్వ ఎన్నికల్లో పనిచేయలేదని హైకమాండ్ అభిప్రాయపడింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో తమకు ఎందుకు సీట్లు తగ్గాయో తెలుసుకునేందుకు ఓ కమిటీ వేసింది. తెలంగాణలో సీట్లు తగ్గడంపై కూడా ఆ కమిటీ విశ్లేషణ చేసింది. మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడంలో రేవంత్ విఫలమైనందున ఆయనకు ప్రాధాన్యం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి దూకుడుకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్లం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే మంత్రివర్గ విస్తరణను పార్టీ పెద్దలు వాయిదా వేసినట్లు సమాచారం. చూడాలి మరి, ముఖ్యమంత్రిని కాదని సీనియర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చేర్పులు చేస్తుందో.